హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా అండి. కేతిరెడ్డి బ్లాగ్స్, మీ కవిత అండి. నేను కొత్త రెసిపీతో ఊరగాయతో మీ ముందుకు వచ్చా అండి. కాకరకాయ అండ్ నిమ్మకాయ కలిపి ఊరేసి పెట్టుకున్నా అండి 3 days. ఇది కాకరకాయ నిమ్మకాయ కలిపి ఊరగాయ అండి. రెండు కలిపి మనం ఊరేసుకొని పెట్టుకోవాలండి. నేను ఒక 4 నిమ్మకాయలు తీసుకున్నా అండి, ఇంత లావు సైజువి. 2 కాకరకాయలు తీసుకున్నా అండి, ఇంత పొడవు సైజువి. అంతే అండి. దాంట్లోకి ఇప్పుడు మనం కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం నిమ్మరసం కలిపి మనం ఊరేసి 3 days తర్వాత దీన్ని ఎట్లా చేసుకోవాలో మళ్ళీ చూపిస్తా అండి. ఒకసారి ఇప్పుడు చూద్దామండి ఎట్లా అనేది. నేను 2 కాకరకాయలు తీసుకున్నా కదండి, అవి కడిగి తూడ్చి మంచిగా పొడిగా అయినాక కట్ చేసి పెట్టుకున్నా అండి. ఇవి 4 నిమ్మకాయలండి. నిమ్మరసం ఒక 3 కాయలు తీసుకున్నాయండి. ఇవి నిమ్మరసం, ఉప్పు, పసుపు అండి. ఫస్ట్ ఉప్పు కొంచెం వేసి పెడుతున్నాను ఇప్పుడు. ఇంత కలిపేసి దీన్ని ఒక డబ్బాలో పెట్టేసి 3 days తర్వాత దీన్ని మనం పచ్చడి ఎట్లా కలపాలనేది చూపిస్తా అండి. దీన్ని బాగా కలిపేసి మనము డబ్బాలోకి ఎత్తి పెట్టుకుంటే అయిపోతుందండి. ఇంతే అండి. ఇది బాగా కలపాలి దీనికి పట్టేటట్టు ముక్కకి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక డబ్బా తీసుకొని దాంట్లోకి ఇలా ఇగోండి, ఇలా మనం 3 days దీన్ని ఇట్లానే పెట్టుకోవాలండి. మూత పెట్టేస్తున్నా. దీనికి కావాల్సిన పదార్థాలు అండి ఎలా చేసుకుందామో చూద్దామండి. నేను 3 days బ్యాక్ దీన్ని ఊరేసి పెట్టా అండి. నిమ్మకాయ, కాకరకాయ అండి. ఈ ముక్కల్ని బౌల్లో వేస్తున్నాను. ఇవి నిమ్మకాయ, కాకరకాయ ముక్కలండి, ఊరేసి పెట్టినాయి 3 days క్రిందివి. దానికి కావాల్సినవి అండి జీలకర్ర మెంతుల పొడి అండి, 2 కలిపి గ్రైండ్ చేశాను నేను. ఆవ పొడి అండి, ఆవ పొడి ప్లస్ కారం సేమ్ ఈక్వల్ క్వాంటిటీ అండి. అంటే ఆల్రెడీ సాల్ట్ ఇందులో వేసి కలిపాం కదండి, చూసుకొని సాల్ట్ కలుపుకుందామండి. ఆయిల్, ఎండుమిర్చి, పోపు గింజలండి, అంతే. ఓకే అండి, ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. మనము ముందుగా కారం దీంట్లో కలిపేస్తున్నా అండి. ఆవ పొడి, జీలకర్ర మెంతుల పొడి అండి, ఒక 2 స్పూన్స్ వేసేసి కలుపుతున్నా అండి నేను. మనం ఇందులో ఎల్లిపాయలు వాడట్లే అండి, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఇంట్లో స్వామి ఉన్నారని నేను ఎల్లిపాయలు వాడట్లేదండి. మీరు మాత్రం ఎల్లిపాయలు వేసుకోండి. ఎల్లిపాయలు వేస్తేనే బాగా టేస్ట్ ఉంటుందండి. నూనె అండి, ఆయిల్ కాగిందండి. ఎండుమిర్చి, పోపు గింజలు, కొంచెం ఇంగువ అండి. నేను ఇందాక చెప్పలేదు, ఇంగువ కూడా అండి. పచ్చళ్ళలో ఇంగువ ఉంటేనే బాగుంటుందండి. ఆల్రెడీ అందులో పసుపు, ఉప్పు అన్నీ వేసి కలిపాం కదండి. మనం ఇంక ఇప్పుడు ఏమి వేయట్లేదండి, జస్ట్ అంతే. పోపు కూడా అయిందండి, పని చేస్తున్నాండి నేను స్టవ్. ఇది చల్లారిన తర్వాత కలిపేద్దామండి. ఓకే ఓకే అండి, మనకి పోపు కూడా చల్లారింది. మనం దీంట్లో కలిపేద్దామండి. కారం ఇవి కలుపుకున్నాం కదా, దీంట్లో కలిపేద్దాం.
ఓకే అండి, అయిపోయింది. మనం టేస్ట్ చేద్దాం ఇప్పుడు. అసలు చూస్తుంటేనే టెంప్టింగ్ ఉందండి, నోరు ఊరుతుంది. చాలా బాగుంది. చూద్దామండి ఒకసారి, టేస్ట్ చేద్దాం. ఓకే అండి, టేస్ట్ చేద్దాం. నేను ఒక కాకరకాయ ముక్క పెట్టుకున్నా అండి, ఒక నిమ్మకాయ ముక్క అండి. నేను కలుపుకుంటున్నా, టేస్ట్ చేద్దాం ఎలా ఉందనేది. నెయ్యి తినే వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు అండి. నేను ఇందులో అంత ఇష్టపడట్లేను, అందుకే వేసుకోవట్లేదు. ముక్క కూడా కొంచెం తుంచుకుందాం. పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయండి. ఉప్పు, కారం, మనం అందులో వేసిన ఆవు పొడి, జీలకర్ర మెంతుల పొడి, ఈ ఇది కూడా దాంట్లో ఊరి మంచిగా ఉందండి. మనం నిమ్మకాయ కలిపి ఊరేసాం కదా కాకరకాయ ముక్కను, చాలా బాగుందండి టేస్ట్. పుల్ల పుల్లగా, కారం కారంగా, చేదు చేదుగా, చాలా టేస్ట్ ఉందండి. ఈ రెసిపీని అందరు ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ అండి. నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ.